ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకోమని చంద్రబాబు సలహా ఇచ్చింది ఎవరండి? ఆయన నిర్ణయం తొందరపాటు నిర్ణయమా, సరైన నిర్ణయం అనుకుంటున్నారా? అది జరిగింది ఎలక్షన్ల ముందు కాదుగా, 2018 ఫిబ్రవరి. 2018 ఫిబ్రవరిలో ఎవరిచ్చారో తెలియదండి. మొత్తానికి సారే డెసిషన్ తీసుకున్నారు. దాని మీద మాతో ఏమి డిస్కస్ చేయాలా, మేమేమి అసెస్మెంట్ ఇవ్వాల. ఆయన ఎవరెవరితో పొలిటికల్ కొలీగ్స్తో మాట్లాడుకుని చేశారో కానీ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆయన డెసిషన్ తీసుకున్నాకే అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం వెనకాల బీజేపీ సపోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా, అది తీసుకోకపోతే ఏమైనా ఫలితం మారేదంటారా? ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఊరికే ఊహాజనితమే తప్ప. కానీ ఒక విషయం చెప్తా, 2018లో ఈ డెసిషన్ తీసుకునే నాటికే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీకి సయోధ్య అండర్స్టాండింగ్ కుదిరిపోయింది. ఓకే, దేవర్ ఆల్రెడీ ఇన్ వన్ గ్రూప్. మీకు పక్క సమాచారం అప్పటికే? షూర్, we knew that. సో అది తెలిసిన తర్వాతే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారా? Probably that may be one of the reasons. ఓకే, దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే హరిద్వార్లో తీసుకెళ్ళి మునకేపిచ్చి ఆయనతో లుంగి బట్ట కట్టించి వాళ్ళందరినీ బ్రాహ్మణులందరినీ కూర్చోబెట్టి ఈయనతోటి వడ్డం చేయించింది. అవన్నీ ముందే జరిగినాయి. 2017లో జరిగినాయి. వెళ్ళి చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కటం, జీవితంలో మొదటిసారి తిరుపతి వెళ్ళడం, ఈ శారదా పీఠం ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరగటం, ప్లస్ ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ నాయకులతో సీక్రెట్ మీటింగులు, అవన్నీ అప్పటికే జరిగిపోతున్నాయి. అందులో ఏమి వాళ్ళు రహస్యంగా చేసేవాళ్ళు కానీ మాకు తెలియకుండా ఏమీ లేవు. సో మీరు అయితే అప్డేట్స్ we knew that they were working together. ఎందుకంటే మీరేమనుకుంటారు, మామూలుగా బీజేపీ వాళ్ళు అలయన్స్లో ఉన్న చంద్రబాబును వదిలేసి జగన్తో సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? మీరు రాజకీయంగా చూస్తే, నేషనల్ లెవెల్లో రాజకీయ పరంగా చూసినా, లేకపోతే ఒక నేషనల్ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుందో చూసినా, వాళ్ళు ఏ స్టేట్లోనూ ఏ పొలిటికల్ పార్టీని స్ట్రాంగ్గా ఉండనివ్వరు. రీజనల్ పార్టీస్ వీక్గా ఉండటమే వాళ్ళ ఇంట్రెస్ట్. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఓకే వీకెండ్ చేయడానికి, అందరినీ మెయింటైన్ చేసుకుంటూ పైకిలేస్తే దించడం, లేకపోతే సో వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక జనరల్గా మామూలుగా అధికారులంతా కలుస్తూ ఉంటారు కదా, అభినందనలు తెలియ, మీరు వెళ్ళలేదనుకుంటా? నేను వెళ్ళలా, ఫస్ట్ డే వెళ్ళలా. అసలు నా 35 ఏళ్ల సర్వీసులో ఎప్పుడు నేను ఎలక్షన్లు అయిన తర్వాత వెళ్ళి సీఎంని కలవడం అనేది ఎప్పుడు చేయలే. ఏ ఐపీఎస్ ఆఫీసర్లు చేసేవాళ్ళు కాదు, మా అయితే డీజీపీ, ఏడీజీ ఇంటెలిజెన్స్ కలుస్తారు, పెద్దాళ్ళు 2-3 ఏళ్ళు కలుస్తారు. అట్లాంటిది 2019లో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మెజారిటీతో గెలిచేసరికి 11-12 దగ్గర నుంచి వీళ్ళు లైన్లు కట్టడం మొదలెట్టారు. నేనేమో ఏనాడు చేసి ఎరగను. సరే వీళ్ళు ఇట్లా వెళ్తున్నారు కలుస్తున్నారు అని అంటే సర్లే కలవని, ఎవరిష్టం వాళ్ళదిలే అనుకున్నాను. ఆ రోజు నేను వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ టైంలో మానిటరింగ్, ఆ వైలెన్స్ అవి మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాం సాయంత్రం 2-3 దాకా. అప్పటికే వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. సర్లే మర్నాడు వెళ్ళి కలుద్దాంలే అని చెప్పి, మర్నాడు అందరూ వెళ్ళి కలిసి వచ్చారు, నేను ఒక్కడినే వెళ్ళకపోతే ఆడుగా ఉంటుంది అని చెప్పి, అక్కడికి సీఎంఓలో పనిచేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సీఎంఓలో పనిచేసేవాళ్ళు కూడా గబుక్కున వెళ్ళి కలిసి వచ్చి అరగంట వెళ్ళి కలిసి వచ్చేసారు. బట్ నేనేంటంటే నాకు వేరే ఫోకస్ ఉండింది, ఆ ఎలక్షన్ రిజల్ట్స్, దాని ఆఫ్టర్ మాత్ అది. సో నేను ఆ పనిలో ఉండి బిజీగా ఉండి వెళ్ళాల. అసలు ఎప్పుడు వెళ్ళడం అలవాటు లేదు. సరే రేపు కలుద్దాంలే అనుకున్నాం. ఆ మర్నాడు సరే టైం, అప్పటికే ధనంజయ రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గర. తర్వాత మా దగ్గర నుంచి సిఎస్ఓ ఒక ఆయన ఉండేవాడు, జోషి అని చెప్పి. జోషిని అడిగా, సార్ అడగబోయా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎన్నింటికి రమ్మంటారో చెప్తే నేను వచ్చి కనపడి వెళ్తాను. అట్లాగే సార్ ఇప్పుడే చెప్తానన్నాడు. ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు. తర్వాత ధనంజయ రెడ్డిని అడిగా, ధనంజయ ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే నేను వస్తానయ్యా. ఆయన చెప్తాను సార్ అన్నాడు, మళ్ళీ ఫోన్ ఎత్తడం మానేశాడు. ఇదేదో తేడాగా ఉంది, ఆయన మరి కలవడం వద్దు పొమ్మన్నాడేమోలే. ఆయన వద్దు పొమ్మంటే పోయి బలవంతాన్ని కలిస్తే మనం ఎందుకు పరుగు పోగొట్టుకోవడం, ప్లస్ ఆయన ఎంబారెస్ చేయడం ఎందుకని చెప్పి నేను ఊరుకున్నా. తర్వాత కూడా 2-3 రోజులు 2-3 సార్లు ట్రై చేశా.
ఎక్కడ ఇవ్వలా ఇవ్వకపోతే నేను వదిలేసాను. ఏముంది అందులో పెద్ద కలిస్తే ఎంత కలవకపోతే ఎంత. తర్వాత మీ మీద కేసులు పెట్టిన తర్వాత రాయబారానికి ఎవరు రాలేదండి? రాజీ పడు ఎందుకు వాళ్ళతో, సీఎంతో ఎందుకు అని అట్లా ఏమన్నా? చాలా మంది చెప్పారు, కొలీగ్స్ వాళ్ళు కూడా చెప్పారు. మధ్యలో ఒకసారి ఎవరో కొంచెం సీరియస్గానే నా మంచి కోరిన వాళ్ళే, వాళ్ళ మోటివ్స్ నేను తప్పు పట్టను, నా క్షేమం కోరేవాళ్ళే చెప్పారు. మేము వాళ్ళతో మాట్లాడితే ఆయన ఒప్పిస్తానన్నాడు, మీరంట ఒకసారి వెళ్ళి మాట్లాడి సారీ చెప్తే సరిపోతుందంట అన్నాడు. ఓకే, అంటే అప్పటికే సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసినాక సారీ చెప్తే రివోక్ చేస్తారు. సారీ చెప్తే సరిపోతుంది, ఏం ఉండవు, సస్పెన్షన్ ఉండదు, కేసు ఉండదు, పాడు ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఏం ఉండదు, అంతా క్లియర్ అయిపోద్ది అని అన్నారు. దీనికి చెప్పమంటారు సారీ అన్నా. మీతో ఇదేనండి గొడవ, ఏంది ప్రధానికి ఎతమాతం తెతమాతం అంటారు, ఏంటి దేనికి చెప్పడం ఏంటి, వెళ్ళి ఊరికే సారీ అని చెప్పండి చాలు, దేనికని స్పెసిఫిక్గా ఏం అక్కర్లా, ఆయన ఏమన్నా అడిగితే మీకు తోసింది చెప్పండి, మహా అయితే ఎవరి గురించి అన్నా 4 మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదైనా పితురీలు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదో ఒకటి చెప్పండి, ఆ టైంకి తప్పించుకోండి, మిగిలిన వాళ్ళందరూ చేయలేదా ఏంటి, మీరు ఏమైనా కొత్తగా వచ్చారా అన్నాడు. ఒరే బాబు, నేను దేనికి సారీ చెప్పాలో నాకే తెలీదు. అదిగాక ఆయన ఒక అభాండం వేసిన తర్వాత నా అంతటి నేను వెళ్ళి సారీ చెప్పటం అంటే రైలు కింద తలకాయ పెట్టినట్టేరా, బతికున్నా ఒకటే చచ్చినా ఒకటే, అంటే నేను ఏదో తప్పు చేశాను వెళ్ళి క్షమాపణ కోరాను అన్నట్టుంటుంది. అంత మాత్రం నేను సిద్ధంగా లేను. కానీ మీరు ఈ ప్రయత్నం చేశారు కాబట్టి ఐ అప్రిషియేట్ దిస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఆయన చీఫ్ మినిస్టర్, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సస్పెండెడ్ ఉద్యోగిని. ఆయన ఆఫీస్ నుంచి కాకితో కౌరవంపానండి, ఒకసారి సీఎం గారు వచ్చి కనపడమన్నారా అని. అప్పుడు వెళ్తా, వచ్చి కలుస్తా, సారీగిరి అని చెప్పను, కానీ ఆయన ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తా. ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చుకోమనండి, నా మీద ఏమేమి అపోహలు ఉన్నాయో అన్నిటికీ సమాధానం చెప్తాను. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు వేరే విషయం, నా సమాధానం నేను చెప్తా. కాకితో కౌరవంపానండి వస్తానన్నా. లేదు సార్, వాళ్ళు వెళ్ళవరు, మీరే వెళ్ళాలని. నా అంతటి నేను వెళ్ళటం అనేది చేయను అని చెప్పి అక్కడ ఆగింది ఆ రాయబారం. ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం కదా, ఒంటరి పోరాటం. ఎందుకు ఈ పోరాటం అనిపించలేదా? ఎప్పుడైనా అనిపించింది అట్లా? ఆల్టర్నేటివ్ మరణంతో సమానం అయినప్పుడు అనిపించినా, ఒక క్షణం అనిపించినా కానీ మనమే తమాయించుకుంటాం కదా, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మొన్న ప్రవీణ్ ప్రకాష్ ఒక వీడియో రిలీజ్ చేశాను, నేను తప్పు చేశాను, యాక్చువల్లీ ప్రెజర్స్ వల్ల చేయాల్సి వచ్చింది ఏబి వెంకటేశ్వరరావు గారు, కృష్ణకిషోర్ గారి విషయంలో, నేను సారీ చెప్పాను, వాడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా చెప్తున్నానని అన్నారు. మీతో మాట్లాడారా? వచ్చాడు యాక్చువల్గా 31వ తారీఖున నేను రిటైర్ అవుతున్నానంటే 30వ తారీఖునే వచ్చాడు, చెప్పబెట్టడం మా ఇంటికి వచ్చాడు. అప్పటికి నాకు ఇంకా సస్పెన్షన్ రిలీజ్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ రాలా, వస్తాయో రావు కూడా తెలియదు. రావని శుభ్రంగా పడుకున్నాను నేను ఆ రోజు, ఎట్లా ఎవరు సావర్లే, ఇట్లాగే నడిపేస్తారు అని. ఆ రోజు సాయంత్రం వచ్చాడు, వచ్చి సారీ సార్ నా వల్ల తప్పు జరిగింది అది అని. ఇప్పుడు చెప్పి ఏమి రాబరావు, ఇప్పుడు సాధించేది ఏంటి, నువ్వు చెప్పి ఉపయోగం ఏంటి, నాకు ఏముంది, ఇంటికి వచ్చావు కాబట్టి నిన్నేమి తిట్టను, నిన్నేమి మాట అన్నావు, సరే ఇంటికి వచ్చి చెప్పావు కాబట్టి వెళ్ళిపో అని చెప్పి పంపించాను. తర్వాత కూడా ఒక రోజున నేను రిటైర్ అయిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత, తను విఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఒక రోజున వచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే చెప్పబెట్టకుండా వస్తాడు, ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మనం కలవకుండా పంపించలేంగా, అంత నిర్దయగా, ఎవరి పట్ల అంత నిర్దయగా ఉండలేంగా. వచ్చాడు, వచ్చి సార్ అప్పుడు మీ మీద 6 పేజీల పీపీటీ మీడియా అందరికి సర్క్యులేట్ చేసింది మా టీం వాళ్ళే తయారు చేసేవాళ్ళు అవన్నీ. నేను అవన్నీ పంపిస్తే పూడి శ్రీహరి మొత్తం నేషనల్ మీడియాకి, స్టేట్ మీడియా అందరికి పంపించాడు. అప్పట్లో మేము ఏది జరిగినా కానీ మేమే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళం. సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ రొటీన్, అంతే తప్ప మీకోసం స్పెసిఫిక్గా చేసింది కాదు. బట్ ఇట్ వాస్ వెరీ డ్యామేజింగ్,
వెరీ స్కాండలస్ అదే. ఎలిగేషన్స్ పెట్టారు. అంటే సస్పెన్షన్ సమర్థించుకోవడం కోసం. అవును అర్ధరాత్రి అప్పుడు అవును మనం ఏమి మన ఎవడు అడగడు, సమాధానం అడగడు, తెల్లారిపాడికి మొత్తం స్ప్లాష్ అయిపోయింది అని చెప్తే, సర్లే నాయన నువ్వు కాబట్టి ఇంకో గుమస్తా చేసేవాడు, మీరు కాదు కదా అక్కడ చేయించేవాడు ముఖ్యం అంతేగాని ఏ గుమస్తా చేశాడు అన్నది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి పంపించి. సో ఇట్ వాస్, అతను వచ్చి అట్లా చెప్పడం అనేది నన్ను విండికేట్ చేశాడు. టు దట్ ఎక్స్టెంట్ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఎలాగ బయటకు కూడా వీడియో రిలీజ్ చేశారు కాబట్టి ప్రజలకు కూడా నా గురించి నేను చెప్పుకోవడం కాకుండా వాడెవడో వచ్చి చెప్తే కొంచెం బెటర్గా నమ్ముతారు. క్యాట్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా చివరి దాకా మీరు రేపు రిటైర్ అవుతారనగా ఈరోజు పోస్టింగ్ ఇవ్వటం, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే జవహర్ రెడ్డి సొంత పైత్యమా, చివరిలో కూడా జగన్ మెప్పు పొందామని బాధ అనిపించిందా అప్పుడు? జవహర్ రెడ్డి సొంత పైత్యం అక్కడతో మొదలవలా, అంతకు ముందే సివిల్ సర్వీసెస్ రూల్స్లో అన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఒక ప్రొవిజన్ ఉంటుంది. FR56 FR57 ఏదో ఉంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత ఎవరన్నా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళని ఏకపక్షంగా అసలు రిమూవ్ చేసేయచ్చు. దాని మీద ఎంక్వైరీ అది కూడా అక్కర్లా. ఆ ప్రొవిజన్ ఉపయోగించి నన్ను డిస్మిస్ చేయించడానికి ట్రై చేశాడు జవహర్ రెడ్డి. చేసి దానికోసం ఒక సీనియర్ ఆఫీసర్, అంటే ఎంత చేసినా రేపొద్దున మళ్ళీ కోర్టులో నిలబడదని చెప్పి ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్ తోటి ఒక ఎంక్వైరీ చేయించినట్టు, ఒక రిపోర్ట్ తీసుకున్నట్టుగా కాగితాలు ఉండాలిగా. అందుకని నాకంటే సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే ఆయన్ని పిలిచి, మీరు ఇది చేసి పెట్టండి, సీఎం వాంట్స్ ఇట్, మీరు చేసి పెడితే మీకు తర్వాత సర్వీస్లో ఎక్స్టెన్షన్ ఇస్తాం, వేరే మెయిల్ చేస్తాం, ఎక్స్టెన్షన్ ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, బంగ్లా ఇస్తాం హైదరాబాద్లో, అది ఇది ఇస్తామని చెప్తే ఆయన ఆలోచించి, నేను ఎప్పుడు ఈ లైఫ్లో ఇట్లాంటివి చేయలేదా, మీరు కేసు నా ముందు పెట్టండి, దానిలో ఉన్న వాస్తవాలను బట్టి నేను రిపోర్ట్ ఇస్తాను, ఫలానా రకంగా రిపోర్ట్ రాస్తానని నేను చెప్పలేను, మీరు ఇచ్చిన దాంట్లో మెటీరియల్ ఉంటే మాత్రం నేను రాస్తా, మెటీరియల్ లేకపోతే రాయను అన్నాడు. అవి అట్లా కుదురుతుంది, మాకు కావాల్సిన రకంగా రాయాలి కదా అని చెప్పి ఆయనకి చేస్తామన్న మెయిల్ చేయకపోగా ఆయన రెగ్యులర్గా సర్వీస్లో రావాల్సినవి కూడా రాకుండా ఎగ్గొట్టారు. దానికి మళ్ళీ ఆయన 6 నెలలు ఫైట్ చేసుకుని తెచ్చుకోవాల్సి వచ్చింది. పేరు చెప్తారా? వద్దులే ఎందుకు. సో అంత ప్రయత్నం చేశాడు జవహర్ రెడ్డి. ఎవరు జవహర్ రెడ్డి? 1990లో ఇద్దరం ఒకే రోజున ఆగస్టు 19వ తారీఖున మసూరి అకాడమీలో జాయిన్ అయ్యాం. ఇంత సుదీర్ఘమైన స్నేహం ఇది ఒక బ్యాచ్మేట్ పట్ల అతను చేసింది. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను నిజంగా తప్పుడోండి అయితే ఓకే తీసుకున్నా పర్వాలా. అదే నేను ఎదవని, తప్పుడాన్ని, అవినీతి పరుణ్ణి అయితే ఎలాంటి పని చేసినా నేనేమి తప్పు పట్టను, ఎందుకంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించేవరా. ఒక బ్యాచ్మేట్ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అతనే సమాధానం చెప్పుకోవాలి. రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. మీరేమో విజయవాడలో ఉంటున్నారు, విజయవాడలో తిరుగుతున్నారు. ఎందుకట్లా? ఫారెన్ సర్వీస్ వదిలేసి ఐపీఎస్కి ఎందుకు వచ్చానో హైదరాబాద్ వదిలేసి విజయవాడకు కూడా అందుకే వచ్చా. అంతేనా? మాతృభూమి మీద ప్రేమ అంటే పల్లెటూరు అండి కాబట్టి పల్లెటూరుగానే ఉండిపోతాయి. ఇక్కడ వ్యవసాయం అది వ్యవసాయం మా అన్నయ్య గారు చూసుకుంటారు, నాతో ఏం పని లేదు. బట్ ఇక్కడ దగ్గర ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం. అమరావతి రాజధాని విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి. రెండోది, 2వ విడత భూ సమీకరణ అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నా ఉద్దేశంలో 2వ విడత భూ సమీకరణకి వీళ్ళకి మ్యాండేట్ లేదు. దే డోంట్ హ్యావ్ ది మ్యాండేట్. ప్రజామోదం లేదు, ప్రజల మ్యాండేట్ లేదు. ఎందుకంటే అదొక ఎన్నికల్లో వీళ్ళు అంశం చేయాల, తర్వాత కూడా దాని గురించి మాట్లాడాల, దాని అవసరం ఏంటో ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం కూడా చేయాల. భూములు ఇద్దామనుకున్న రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. దీనికి ప్రజల మ్యాండేట్ లేదు. విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీనికి సంబంధం లేదు. మీరు ఏదన్నా ఆశించి ఇద్దామనుకుంటే అది మీకు చంద్రబాబు నాయుడు గారికి, మీకు నారాయణ గారికి మధ్యన ఉన్న విషయమే తప్ప మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్యన ఉండే ఒప్పందం కాదు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళకి వాళ్ళు వచ్చి అంతకుముందు ఆల్రెడీ 9 నగరాల్లో ఒక స్పోర్ట్స్ నగరం ఉందని చెప్పిన వాళ్ళు, కొన్ని వేల ఎకరాలు దానికి కేటాయించిన వాళ్ళు, ఇవాళ మళ్ళీ వచ్చి మాకు 2500 ఎకరాలు కావాలి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అని అంటే అది సమర్థించుకోగలిగిన విషయం కాదు. ప్లస్ 5000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతామని అనడం అది కూడా సమర్థించుకోగలిగిన విషయం కాదు. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఏం చేస్తారో చెప్పండి. దాన్ని వదిలేస్తారా? ఇక్కడ దాన్ని కార్గో ఎయిర్పోర్ట్ చేస్తారా? 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు 25 కిలోమీటర్ల దూరంలో ఉండేంత ఎయిర్ ట్రాఫిక్ కామంది. ఇప్పుడు కాదు, ఇంకొక 50 ఏళ్ళకైనా కానీ. ఏం మాట్లాడుతున్నాం మనం? దీన్ని అసలు మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పకుండా ఊరికి పేపర్లో లీకులు ఇచ్చి భూ సమీకరణ చేస్తామంటే ఎట్లా? మీ ప్రపోజల్ ఏంటో ప్రజల ముందు పెట్టాలిగా, అసెంబ్లీలో చర్చించాలిగా, ఫస్ట్ ఫేజ్ రైతులతో చర్చించాలిగా. ఫస్ట్ ఫేజ్ రైతులు కూడా స్టేక్ హోల్డర్సే కదా ఇందులో. అది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కదండి. సిఆర్డిఏ, గవర్నమెంట్, రైతులు, ఫార్మర్స్. ఆ సిఆర్డిఏది బాధ్యత. రైతులకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళకేంటి తీవ్రం అంటారు. కాదుగా, అసలు అమరావతి అభివృద్ధి విషయంలో వాళ్ళకి చివరిదాకా వాళ్ళ పాత్ర ఉంటుందిగా, వాళ్ళ స్టేక్ ఉంటుందిగా. రేపు పొద్దున సిఆర్డిఏ 44,000 ఎకరాలు తీసుకుని సిఆర్డిఏ చేతులు ఎత్తేసి మునిగిపోతే ఎవడు బయటికి తీయాలి దాన్ని? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీలు కదా. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కదా. మరి ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు పారదర్శకత లేకుండా? సో ఐఎమ్ సేయింగ్ యూ డోంట్ హ్యావ్ ది మ్యాండేట్, దిస్ ఇస్ నాట్ రైట్. తర్వాత షిరిడి సాయి, ఇండోసోల్ కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీల మీద కూడా మీరు ఉద్యమం చేస్తున్నారు. ఏంటి ఇన్డెప్త్కి వెళ్తే ఏం జరుగుతుంది అక్కడ? దుర్మార్గం జరుగుతూ ఉంది. ఇది భయంకరమైన క్రోనీ క్యాపిటలిజం వ్యవస్థ. దాన్ని పెంచి పోషిస్తే ఏమైపోతుంది రాష్ట్రం? ప్రజలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఇంత కరెంటు బిల్లు? ఇప్పుడే కాదు కదా, ఇంకా 20-25 ఏళ్ల పాటు ఇరికిస్తున్నారు మమ్మల్ని. అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవటం అంటారా అధిక ధరకి? పీపీఏలు అట్లాగే చేస్తున్నారు. పారదర్శకత ఏమి లేదు అందులో. 25 ఏళ్లకి ఒప్పందాలు చేసుకుంటున్నారు. 25 ఏళ్లకు ఒప్పందాలు చేసుకున్నప్పుడు అసలు ప్రజల ముందు పెట్టాలి కదండి. మీకు ఇచ్చిన టెన్యూర్ మ్యాండేట్ 5 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత కూడా మేము బిల్లులు కట్టాలి కదా, ప్రజల ముందు పెట్టాలిగా. అది చేయడంలా జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన 75,000 ట్రాన్స్ఫార్మర్ 1,40,000 కొనడం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి అర్థం? స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. మొన్న జనవరిలో కూడా కొన్నారు, ఇప్పుడు కూడా అవే టెండర్లు నడుస్తున్నాయి. అప్పుడే వార్తలు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కొన్నప్పుడే పక్క రాష్ట్రంలో తెలంగాణలో 70,000కి ట్రాన్స్ఫార్మర్ వస్తుంటే ఇక్కడ 1,40,000 కొన్నాడు. రైట్. అది ఇంకా కంటిన్యూ అవుతుంటే ఏమనుకోవాలి? ఆ ఇండోసోల్ది అంతే, 8,000 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 5,000 అనుకుంటా. 5,000 అయితే వీళ్ళు 8,000 ప్లస్ దానికి 46,000 కోట్లు రాయితీలు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది అందరం ఆహ్వానిస్తాం, కానీ క్రోనీ క్యాపిటలిజాన్ని మాత్రం ఆహ్వానించకూడదు. ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా పర్లేదు, కానీ క్రోనీ క్యాపిటలిజం ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలకు అసలు ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకాలు పోతాయి. కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది కదా, ఒక అతను ఇంకొకరిని కారుతో చంపిన ఘటనకు సంబంధించి కుల సంఘాలు రంగప్రవేశం చేసినాయి. రైట్. చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి భూమి, డబ్బులు ఇవన్నీ కూడా ఆ సందర్భంగా మీరు చనిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్ర బడ్జెట్లు సరిపోవు, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? రాష్ట్ర బడ్జెట్ల గురించి అనలేదులే, కానీ సంవత్సరానికి 900 మంటలు జరుగుతాయి, ఇస్తారా అని మాట్లాడారు. మీ మీద కొంతమంది ఆ కాపు సంఘాల నేతలు విమర్శలు గుర్తు. మీరేదో ప్రభుత్వం నుంచి సలహాదారుగా, అది పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ కదా, డబ్బులు తీసుకుంటున్నారు రకరకాలుగా. సరే, అది వాళ్ళకి తెలియక మాట్లాడి ఉండొచ్చు. ఆ వ్యాఖ్యల మీద, అంటే ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా సమర్థించు? నేను ఇప్పుడు ప్రజారంగంలో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలను కూడా తీసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి, అంతే తప్ప నన్ను ఎవడో విమర్శించకూడదు, నేను చాలా సున్నితం, ముట్టుకుంటే మాసిపోతాను అనుకునే వాళ్ళకి రాజకీయాలు అనవసరం. నేను ఒక మాట బాధ్యతగా అన్నా, దాన్ని మీరు విమర్శించారు, దానికి నేను సమాధానం చెప్తా. 40 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని కులం పేరు మీద నలిపేస్తున్నారు.
దాని నుంచి రాష్ట్ర ప్రజలు లెటర్స్ గో గెట్ అవుట్, బయటపడదాం అంటే పట్టండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రధానికి కులం ఆపాదించడం, ఈడా కులం ఈ కులం ఈ ఆడ ఈ గోల్లో నుంచి మనం బయటపడదాం పదండి. ఎందుకంటే మనం విడిపోయిన రాష్ట్రంలో మనకున్న బాధలు మనకున్నాయి. ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, వీళ్ళు ఒక సంవత్సరానికి 1.5-2 లక్షల అప్పులు వీళ్ళు చేస్తున్నారు. ముందు ఇందులోంచి బయటపడాలి, ఈ క్రోనీ క్యాపిటలిజం నుంచి బయటపడాలి. మరి రాష్ట్రాల హక్కుల్ని రక్షించుకోవాలి, కృష్ణా జలాల మీద హక్కుల్ని రక్షించుకోవాలి. అరే ఆవిడ ఆల్మట్టి 525 మీటర్లకు నీళ్లు నిలబెడతానంటాడు, ఈయనేమో జీవో 34 ఇచ్చి ఇంకొక 250 టీఎంసీలు ఎత్తుకుపోతానంటాడు జోరాల వెనకాల నుంచి. దాని మీద మాట్లాడేవాడు లేడు, దాని గురించి అసలు పట్టించుకునేవాడు లేడు, చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు, చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పొలం గురించి అంటే అందరూ వచ్చేస్తారు. అరే కూడు పెట్టేది అది, ఇది కాదు. మళ్ళీ విభజన చట్టంలో ఉన్న వాటి ప్రకారం మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకునేది లేదు, మన ఆస్తులు హైదరాబాద్ నుంచి తెచ్చుకునేది లేదు, మనకు ఉన్న అప్పు తగ్గించుకునే మార్గాలు చూసేది లేదు. ఏమీ లేకుండా కందుకూరులో వాడెవడో వీడిని చంపాడు, వీడెవడో వాడిని చంపాడు, ఆడి కులం ఇది వీడి కులం ఇది, ఇదే పనే. తెల్లారు లేస్తే సోషల్ మీడియా కాడి నుంచి మొదలెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా రాజకీయ డిస్కషన్ అంతా దీని మీదైనా అండి. రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు ఇట్లాంటి పనులు. ప్రజలుగా మనం ఎందుకు దానికి లొంగిపోవాలి? ప్రజలుగా ఆలోచిద్దాం పట్టండి అని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఆ విషయంలో చాలా గట్టిగా ఉండమని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలిపిస్తున్నాను. కులాల గురించి మనం మాట్లాడొద్దు, ఎవడు మాట్లాడినా దాన్ని సమర్థించొద్దు. ఓకే, గుడ్. తర్వాత మీకు రావాల్సిన బకాయిలు రాలేదు ప్రభుత్వం నుంచి అని ఈ మధ్య మహానాడులోనే ఇందులోనూ రాశారు. ఒక ఏబీవీ గారికి ఇవ్వాల్సిన 80 లక్షల దాకా రాలేదని. దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జియోస్ అన్ని కూడా రిలీజ్ చేశారు. ఆయన మీకు యాన్యువల్ లీవ్ ఇవ్వటం, తర్వాత మీ సస్పెన్షన్ రద్దు చేయటం, మీ మీద కేసులు విత్డ్రా చేసుకోవటం, తర్వాత మీకు రావాల్సిన ఎరియర్స్ అన్ని ఇస్తున్నట్టుగా జీవోలు అవన్నీ కూడా చూపించారు. అసలు ఎంత వచ్చినాయి, ఎంత రాలేదు, ఎంత రావాలి? అది చెప్తున్నాగా, ప్రభుత్వం మారినప్పటి నుంచి అంతకుముందు లాస్ట్ టైం ఒకసారి ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు నా అంతటి నేను అన్నా, ఏమంటే నాకు రావాల్సిన ప్రతి రూపాయి తెచ్చుకోవడానికి నేను చెప్పులు అరిగిందాకా ఆఫీసుల చుట్టూ నేనే తిరిగి తెచ్చుకుంటున్నాను. ఎవళ్ళో అరే ఈడేదో పాపం ఇబ్బందులు పడ్డాడురా, నష్టపోయాడురా అని చెప్పి ఎవరో నా కోసం పరిగెట్టుకుని ఎవడు చేసి పెట్టలేదు. నా బాధలు అయ్యో నేను పడుతున్నాను అని చెప్పాను. అదే ప్రయత్నం ఇప్పటికీ నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నా కాగితాలు నేను ఫైళ్ళు పట్టుకుని తిరుగుతున్నా. సగం వచ్చినాయి, సగం రాలా, ఇంకా సగం రావాల్సి ఉంది. అది కేవలం టైం వల్లే. ఎవరు కావాలని ఆపట్లేదండి, కావాలని ఆపుతున్నారని నేను ఎప్పుడూ అనలా. బట్ గవర్నమెంట్ ప్రొసీజర్లు ఇంతకాలం పడతాయి అనేది జనాలకు కూడా తెలుస్తుంది కదా నా ఉదాహరణ ద్వారా. నేను ఒక్కడే కాదు, నాలాగా కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇదే జరుగుతుంది, రిటైర్ అయిన వాళ్ళకి. ఓకే, సో అంటే ఇది కావాలని ఆపింది, కావాలని ఎవరు ఆపలా, కావాలని ఎవరు ఆపలా. ఎక్కడైనా కాగితం ఆగితే చెబితే ముందుకు పుష్ చేస్తున్నారు. బట్ దానంతటా అది జరగవు, గవర్నమెంటే అంత. 2029 ఎన్నికల నాటికి ఏబీ వెంకటేశ్వరరావు గారు మరి కొంతమంది నాయకులతో కలిసి పార్టీ పెడతారన్న వార్తలు వస్తున్నాయి. ఆలోచన ఉందా? దాన్ని కొట్టివేయగలిగిన మాట ఏం కాదు అది. ఎస్, ప్రాబబ్లీ వీ మే హ్యావ్ టు ఫార్మ్ ఏ పార్టీ. ఒకవేళ పార్టీ పెట్టే ఆలోచన ఉన్నప్పుడు జనరల్గా దానికి తగ్గట్టు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి కదా, అలాంటివి ఏమైనా మొదలు పెట్టారా? మొదలు పెడతాం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది నేను ఏప్రిల్ 13వ తారీఖున. అప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు నాతో పాటు కలిసి వస్తున్న అందరితోనూ ఇష్యూ బేస్డ్గా ముందుకు పోతున్నా. ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ పార్టీతో పేరుతో రావాలి అని అంటే మీకంటూ నిర్దిష్టమైన మేనిఫెస్టో, మీకు ఒక కార్యక్రమం, ఐడియాలజీ ఉండాలి. దాన్ని క్రోడీకరించే పనిలో ఉన్నాం. ఓకే, అంతేగాని సామాజిక న్యాయం కోసం వస్తున్నాం, లేకపోతే దేశ సేవ కోసం వస్తున్నాం, నినాదాలు అయితే ఎవరో నినాదాలతో కాదు, నిర్దిష్టమైన కార్యక్రమంతో రావాలి. ప్రజలు ఆలోచించుకోవాలంటే, ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలు ఆలోచించుకోవాలంటే కార్యక్రమం కూడా ఆల్టర్నేటివ్గా ఉండాలిగా. అంతేగాని
వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, నేను ఓన్లీ 10,000 కోట్లతోనే సంతృప్తి పడతాను అనేటట్టు ఉండకూడదుగా. కాబట్టి ఆ పనిలో ఉన్నాం, ఆ క్రోడీకరించే పనిలో ఉన్నాం. అది పూర్తయిన తర్వాత విత్ ఎ స్పెసిఫిక్ ఎజెండా అండ్ మేనిఫెస్టో అండ్ అన్ ఐడియాలజికల్ బేసిస్ చెప్తా. చివరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారండి ఈ 17 నెలల కాలానికి? 40 మార్కులు పాస్ మార్కులు. పాస్ మార్కులు. ఓకే, రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.